హలో అందరికీ. ఇవాళ చేసుకోబోయే మన రెసిపీ పులిహోర గోంగూర అండి. ఈ పులిహోర గోంగూరకి 2 కట్టల గోంగూర తీసుకోండి. దాన్ని గిల్లండి. అన్నీ గిల్లేసిన తర్వాత శుభ్రంగా కడిగి 2 సార్లు జల్లులో పోసేయండి. నీళ్లు వడకలిన తర్వాత క్లాత్ వేసి ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి గోంగూర మొత్తాన్ని. ఆ తర్వాత అలా పొడి పొడిగా ఉండాలండి. ఒక సింగిల్ బిందువు వాటర్ కూడా ఉండకూడదు. ఆ తర్వాత కళాయిలో అలా వేయించుకోండి. ఒక పావు కేజీ గోంగూరకి 60 గ్రాములు ఎండుమిర్చి, 50 గ్రాములు చింతపండు, తలగొట్టె గిద్ద ఉప్పు, ఒక 100 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ మెంతిపిండి. ఇవండి కొలతలు. ఇంకా ఆ కొలతల ప్రకారం మొత్తం అలా గ్రైండ్ చేసుకోండి. నేనైతే అట్ట వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి అవి మిక్సీ వేసేసుకున్నానండి. తర్వాత చింతపండు గోంగూర వేసి కూడా పేస్ట్ చేసుకున్నాను. మనకి గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఆ తర్వాత వచ్చి మనము ఈ గోంగూర పచ్చడి తయారైన తర్వాత కంచంలో నెయ్యి వేసుకొని అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నాము అంటే ఒక్క మెతుకు లేకుండా ఆరగించేస్తారండి. దట్ ఈస్ గోంగూర పులిహోర గోంగూర స్పెషల్ అండి. ఇలా చట్నీ తయారైపోయిన తర్వాత పోపు పెట్టేసుకోండి. ఇంగు వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత జాడీలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చట్నీ. ఇంకా మనము ఇతర దేశాలు వాళ్ళకు కూడా పంపించుకోవచ్చు చట్నీ.